శ్రీమాతృ నమః. నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. రేపు సంకటహర చతుర్థి. మానవుల కష్టాల నుండి గట్టెక్కించే సంకటహర చతుర్థి వ్రతము. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతము అని కూడా అంటారు. ఇందులో వరద చతుర్థి వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రము ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా రావడము చాలా విశేషమైన పర్వదినము. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల మన జాతకంలోని కుజదోష సమస్యలు తొలగిపోవటంతో పాటు చేసే పనులలో సంకటములన్నీ తొలగించి సఫలత చేకూరునని ప్రతీతి. ప్రతి మాసము కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3 లేదా 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయంనకు చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చతుర్థిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటము సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చవితిగా గమనించాలి. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం ఏంటంటే, సంకటహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల బట్ట ముక్కను తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులతో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రంను, సంకటహర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. మన శక్త్యానుసారము గరిక పూజను కానీ గణపతి హోమంను కానీ చేయవచ్చును. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగల్ చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. సంకటహర చతుర్థి వ్రత కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. ఒకానొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతూ ఉండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే విమానంపై దృష్టి సారించాడు. అంతే, అతని దృష్టి సోకగానే ఆ విమానము చటుక్కున భూమిపై అంతర్ధాయంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానము అద్భుతమైన వెలుగులకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు శూరసేన గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. అప్పుడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరితో దృష్టి సోకి విమానము మార్గమధ్యంలో అంతర్ధానంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానము ఎలా బయలుదేరుతుంది అని అడగ్గా వినయంగా అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానము తిరిగి బయలుదేరుతుంది.
అని చెప్పాడు. ఇప్పుడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లటం కనబడింది. ఇప్పుడు సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకటహార చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష్ లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోవటము మరణానంతరం తథ్యం అని చెప్పాడు. అప్పుడు గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానము తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందింది కావటం వలన ఆ మృతదేహాన్ని తాకిన గాలి సైతము పుణ్యం పొందింది. దానివలన ఇంద్రుని విమానము బయలుదేరిందని చెప్పవచ్చు. కదా సంకటహార చతుర్థి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకటహర చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశ లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ప్రతిరోజు సంకటనాశన గణేశ స్తోత్రంను 4 సార్లు పఠిస్తే చాలు, చాలా మంచిది. ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము మరియు శక్తి ఉంటే అది గణేశుని విశేష అనుగ్రహం కలగజేస్తుంది. ఎంతటి కష్టాలనైనా తొలగించే మహిమాన్వితమైన సంకటనాశన గణేశ స్తోత్రము ప్రతిరోజు కనీసం 4 సార్లు అయినా 6 నెలల పాటు భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో పఠిస్తే గణేశుని విశేష అనుగ్రహం కలుగుతుంది. మనము ఏ కార్యం తలపెట్టినా అది ఎటువంటి అవరోధాలు లేకుండా విజయవంతం కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ గణేశ్వరుని ప్రార్థిద్దాము. సకల సంకటాలను తొలగించే గణపతి అనుగ్రహం కోసము సంకటనాశన గణేశ స్తోత్రాన్ని భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో పఠిస్తే శ్రీ గణేశ అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఎవరికి వారు స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ప్రతిరోజు ఈ మహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి గణేశ అనుగ్రహము పొందుదాము. సంకటనాశన గణేశ స్తోత్రము ప్రతిరోజు పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని సంకటాలు తొలగిపోతాయి. సంకటనాశన గణేశ స్తోత్రంని పూర్తి అర్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. దేవతలందరికంటే ముందుగా పూజింపబడేవాడు గౌరీ తనయుడు విఘ్నాధిపతి అయిన గణపతిని సకల సుఖ, సౌఖ్య, ధనధాన్య, ఐశ్వర్య, ఆరోగ్య వృద్ధి కొరకు సదా నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించవలెను. నామము వక్రతుండ అంటే వంపు తిరిగిన తొండము గలవాడు అని. ద్వితీయ నామము ఏకదంత అంటే ఒకే దంతము కలవాడు. తృతీయ నామము కృష్ణ పింగాక్ష ముదురు గోధుమ రంగు కన్నులవాడు. చతుర్థ నామము గజవక్త్ర ఏనుగు ముఖం వంటి ముఖము కలవాడు. పంచనామము లంబోదరము అంటే పెద్ద పొట్ట కలవాడు. షష్టమ నామము వికట అంటే భారీ కాయము కలవాడు. సప్తమ నామము విఘ్నరాజ అంటే విఘ్నాలను తొలగించేవాడు. అష్టమ నామము ధూమ్రవర్ణము అంటే ముదురు గచ్చకాయ రంగు కలవాడు. నవమ నామము ఫాలచంద్ర అంటే చంద్రుని శిరస్సుపై ధరించేవాడు. దశమ నామము వినాయక విఘ్నములకు నాయకుడైన. ఏకదాశ నామము అంటే గణపతి దేవగణములకు అధిపతి అయిన వాడు. ద్వాదశ నామము గజానన ఏనుగు ముఖము కలవాడు. ఈ ద్వాదశ నామములు అంటే 12 నామములతో శ్లోకము భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానము, కోరుకున్న వారికి జ్ఞానము,
ధనధాన్యములు కోరుకున్న వారికి ధనధాన్య వృద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునే వారికి పుత్ర సంతానము, మరియు మోక్షసిద్ధి కోరుకునే వారికి మోక్షసిద్ధి లభించును. సంకటనాశన గణపతి స్తోత్రము 6 మాసాల పాటు జపించిన వారి కోరిన ఫలములు లభిస్తాయి. 1 సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో రాసి 8 మంది బ్రాహ్మణులకు దానం చేసిన యెడల ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధిస్తాయి. ఇప్పుడు కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి దేవుని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. కురుడుమలై గణపతి అపరిమితమైన శక్తివంతుడు, విఘ్ననాశకుడు. బెంగుళూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ముళబాగిలుకు దగ్గరలో కురుడుమలైలో వేంచేసి ఉన్న శక్తి గణపతి 14 అడుగుల భారీ విగ్రహము. ఏకశాలగ్రామ శిల. త్రిమూర్తులు ప్రతిష్ఠించారని ప్రతీతి. త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూజించి కార్యవిఘ్నాలు తొలగించుకున్నారని, త్రేతాయుగంలో ఈ స్వామిని సేవించి రాముడు లంకకు పయనమయ్యాడని, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు స్వామిని సేవించాడని, పాండవులు స్వామిని సేవించారని అక్కడ స్థల పురాణము. శ్రీకృష్ణ దేవరాయలు వారికి స్వామి కలలో కనబడి ఆ గుడికి ప్రాకారం నిర్మించమని ఆదేశించడం వలన ఆయన కట్టించాడని అక్కడ శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. పూర్వము దీనిని కూటాద్రి అని పిలిచేవారని, కాలక్రమేణా కురుడుమలైగా పేరు మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆర్కియాలజీ వారు ఈ గుడి సుమారు 2000 ఏళ్ల క్రితందని చెబుతూ ఉంటారు. ఈ గుడి మొత్తము ఏకశిలతో నిర్మితమైంది. కౌండిన్య మహాముని ఆ ప్రాంతంలో నేటికీ ఉంటారని, ప్రతి రాత్రి వచ్చి స్వామిని సేవించుకుంటారని అక్కడ నమ్మకము. దానికి ఆధారంగా కొన్ని రాత్రులు అక్కడ స్తోత్రాలు వినబడతాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని, పర్వదినాలలో దేవతలు స్వామిని సేవించుకుంటారని అక్కడ పెద్దలు చెబుతారు. ఇక్కడ ప్రాశస్త్యం ఏమిటంటే, అనుకున్న పనులు జరగక విఘ్నాలు విసిరిగేస్తుంటే స్వామి దర్శన మాత్రం చేతనే ఆ అడ్డంకులు తొలగిపోయి మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసము. ఇక్కడ ఉన్న శక్తి మనకున్న దోషాలను, అరిష్టాలను పారద్రోలి మంచి సమయము మొదలవుతుందని ప్రశస్తి. కొత్త పని మొదలుపెట్టే ముందు బాధలతో సతమతమయ్యే వారు తప్పక దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా, అద్భుతంగా పనులు జరుగుతాయని చరిత్ర. నేటికి కూడా కన్నడ ప్రజలు తప్పక దర్శించి మంచి ఫలితాలు చూస్తారు. గుడికి ఒక 100 కిలోమీటర్ల దూరంలో కౌండిన్య మహర్షి ప్రతిష్ఠితమైన సోమేశ్వర స్వామి అమ్మవారిని కూడా దర్శించి వారి అనుగ్రహంను పొందవచ్చును. శనివారం దర్శనానికి వెళ్తూ అక్కడ వెంకటేశుని దర్శనమైతే బావుండునని అనుకుంటున్నాను. ఆశ్చర్యంగా సోమేశ్వర స్వామి దేవాలయంలో అడుగిడగానే 6 అడుగుల స్వామి విగ్రహము శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిచ్చి అనుగ్రహించారు. అక్కడే 1600 ఏళ్ల సోమేశ్వర స్వామి అమ్మవార్ల విగ్రహాలు అనుగ్రహిస్తాయి. వీరు తమ కుమారుని బాగోగులు దగ్గరుండి చూసుకుంటారని అక్కడ అనుకుంటూ ఉంటారు. మనకు మంచి సమయం వస్తే కానీ ఇక్కడ గణపతి స్వామి దర్శనము దొరకడము కొసమెరుపు. ఆయన ఆజ్ఞ లేనిదే అక్కడకు వెళ్ళలేము. ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందు బాధలతో సతమతమయ్యేవారు తప్పక దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా, అద్భుతంగా పనులు పూర్తి అవుతాయని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయాన్ని ప్రతినిత్యము వందల కొద్ది భక్తులు సందర్శించి దేవుని ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. మనము మరియొక వినాయక దేవాలయం గురించి తెలుసుకుందాము. విచిత్ర వినాయక దేవాలయము అంటే రంగులు మారే వినాయక దేవాలయము. ఈ దేవాలయము తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయిల్ జిల్లాలోని కేరళాపురం గ్రామంలో ఓ అద్భుతమైన దేవాలయం ఉంది. అక్కడ వెలిసిన వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. గుడి చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ దానికున్న ప్రత్యేకత చాలా విశిష్టమైనది. అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయము. దానికి కారణము మూల విరాట్టు అయిన వినాయకుడు 6 నెలలకు ఒకసారి తన రంగును తానే మార్చుకోవడము. ఈ ఆలయం చూడటానికి చిన్నదే అయినా పిట్ట కొంచెము కూతఘనం అన్నట్లుగా ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణము ఈ ఆలయంలోని
మూల విరాట్టు అయిన వినాయకుడు 6 నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడము. ఉత్తరాయణ కాలంలో అంటే మార్చి నుంచి జూన్ వరకు ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలము అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడము ఈ వినాయకునికి మహత్యంగా అని భక్తుల విశ్వాసము. ఈ అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా ఉంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి ఉంది. నీటికి రంగు లేదు అన్న నిజము మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమో గాని నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ ఉన్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ బావిలోని నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటూ ఉంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలోని నీళ్లు నల్లగా ఉంటాయి. అంతేకాదు ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలడము ప్రకృతి సహజము. కానీ దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతుభేదము వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ ఈ ఆలయంలో ఉన్న మర్రి చెట్టు మాత్రము దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణంలో చిగురించడము ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయక ఆలయము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆలయ చరిత్ర ప్రకారము ఈ ఆలయము 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారని, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదని చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్థానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది శివాలయము. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయము అని అంటూ ఉంటారు. ఆ కాలంలో ఆ ఆలయము మీద వైష్ణవుల ఆధిపత్యము ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా ఆ ఆలయాన్ని ఎన్నో మార్లు నిర్మించడము జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వము ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో కేరళ ప్రభుత్వము ఆధిపత్యం తగ్గింది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఆ వినాయకుడి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.